చంద్రబాబు నాయుడు గారు పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనంటే ఆరోగ్యశ్రీ కూడా ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 3257 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించి 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. రాష్ట్రంలో 95% మందికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. అలాంటిది ఆరోగ్యశ్రీని నడపడానికి నెలకయ్యే ఖర్చు 300 కోట్లు. 15 నెలలుగా 4500 కోట్లు బాకీ. 15 నెలలు ఇంటూ 300, 4500 కోట్లకు గాను ఈయన ఇచ్చింది 600 కోట్లు. మిగిలిన 4000 కోట్లు ఎగ్గొట్టినాడు. నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు అందక వాళ్ళు బోర్డు తిప్పేసినారు. ఆరోగ్య ఆసరా అని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాం. ఆపరేషన్ అయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ప్రతి పేషెంట్కు నెలకు 5000 రూపాయలు ఇచ్చేట్టుగా డాక్టర్ గన ఈ ఆపరేషన్ అయింది, ఈ పేషెంట్ ఈ నెల పాటు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ రెస్ట్లో కూడా పేషెంట్ ఇబ్బంది పడకూడదని ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రికవర్ అయ్యేదాకా. దానికోసం ఆరోగ్య ఆసరాకు సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 15 నెలలు అంటే 600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేసినాడు. మళ్ళీ ఈ పెద్ద మనిషి మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించుకోవాలి. మనం ఇది మా హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు విత్ QR కోడ్, స్మార్ట్ కార్డ్స్. వైద్యం ఖర్చు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు. దిస్ వర్ ది కార్డ్స్ గివెన్ టు 95% ఆఫ్ ది జనాభాకి ఇచ్చిన కార్డ్స్ ఇవి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కొత్తగా తాను చేస్తున్నది ఏమిటి అని అంటే ఏమీ లేదు. మోసానికి ముందు డ్రామాలు తప్ప. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, ఇన్సూరెన్స్ పథకం అంట. నిజంగా డ్రామాలలో మోసానికి ముందు డ్రామాలు అంటే ఇవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం అంట. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకి అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. $3,257 ప్రొసీజర్లు 2,500కు తగ్గించేసినాడు. అంటే ఆల్ ద ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. క్యాన్సర్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ గాని చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని
సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలన్నా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోళ్ళదంటే సజ్జనుడి కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది సంస్కారం కాకపోయి, ఇది సభకి కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది. ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎనీ యాంటీ గవర్నమెంట్, ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ ద లా. తెలుసండి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడతాడు. ఎలాంటి మైండ్ గేమ్ ఆడతారంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం నేను వచ్చేస్తాను, లేకపోతే నేను ఇలా చేసేస్తాను, టెండర్లు ఇలా క్యాన్సిల్ చేసేస్తాను, అలా క్యాన్సిల్ చేసేస్తానంటే కనుక ముందుకు రారు అన్న ఫీలింగ్లో ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేయడానికి. దీన్నే అంటారు మేకపోతు గాంభీర్యం అంటారు. తెలుసా మీకు? పులి ఎదురుగా ఉండేటప్పుడు అలాగే ఉంటుందట మేక పరిస్థితి కూడా. సో ఈ మేకపోతు గాంభీర్యం అన్నది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ప్రదర్శించి ఏదో రకంగా సస్టైన్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి. నేను ఒకటే అంటున్నా, అసలు పగటి కళ్ళ కండం ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి. గవర్నమెంట్ మన ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అలాంటి వాటిలో మేము భయపడాల్సిన అవసరం లేదు. 1.5 సంవత్సరం అయింది మేము వచ్చి 15 నెలలు అయింది అధికారంలోకి. 1.5 సంవత్సరం మీరు ఏం చేశారు అని, మీరు చేసిన అప్పులు తీర్చేయడానికి మన సమయం సరిపోతారు. అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం, వైద్య సేవలను అందించడం కోసం ఇవాళ పీపీపీ మోడ్లో పోతుంటే ఇవాళ దాంట్లో ప్రజలకు, విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు, పేదలకు వైద్య సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు. కానీ దాన్ని రాజకీయం చేసి దాని యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, నిర్వహణ పర్యవేక్షణ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది, నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థల దగ్గర ఉంటుంది.